కులం కలపలేదు, కుటుంబం కలపలేదు, ప్రాంతం కలపలేదు, భాష కలపలేదు, కానీ ఒక భావం కలుపుతుంది. అందుకని ఏ పొలిటికల్ పార్టీకైనా భావం చాలా ముఖ్యం. ఒకటి మన పార్టీకి ఉంది, చాలా బలమైన సైద్ధాంతిక బలం ఉంది. సైద్ధాంతిక బలం ఎంత ముఖ్యమైందని చాలా అపహాస్యంగా ఉంటుంది, నమ్మరు మనుషులు. కానీ ఈవెన్చువల్గా సైద్ధాంతిక బలమే ముందుకు తీసుకెళ్తారు. మిగతా పార్టీలు భావజాలాలు చూడండి, వాళ్ళకి ఏమున్నాయి భావజాలం, అధికారం అనే ఒక్క భావజాలం తప్ప మిగతా ఎన్ని కట్టి పడేస్తే మనం చూడండి, అంశాల వారిగా మారిపోతూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ ఫ్యాక్టరీ కోలుకొట్టేస్తాం అంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అధికారం అనే ఒక్క ఆకాంక్ష ఉండటం అదొక్కటే ఐడియాలజీ. కానీ మనకి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్య మీద చాలా అవగాహన చేసుకొని మాట్లాడు. అందుకని మనం ఓడిపోయినా కానీ ఇంత బలంగా ఎందుకు ఉండగలం అంటే మన భావజాలం అంత బలమైంది. మీ అందరి వెనకాల మొయ్యడానికి సిద్ధంగా ఉన్న ఒక యువత సమూహం ఉంది. ఈ భావజాలానికి ఇష్టపడతారు వాళ్ళు. నేను సినిమా యాక్టర్ ఇంకోటిని కాదు, ఈ భావజాలం కట్టుబడిన వ్యక్తి ఉన్నాడు, అతని వెంట మేము నడుస్తాం. అదే మనం ముందస్తుగా మన పార్టీ తాలూకు బలం. అది వాళ్ళు డబ్బుకు లొంగేవాళ్ళు కాదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ పదవి వచ్చి మన దగ్గరికి వచ్చి కూర్చోవాలి, మన పదవి వెంట మనం పడకూడదు. ఇది నేను నమ్ముతాను. ప్రజలకు కావాల్సిన బలంగా నిలబడతాం. ఒకసారి అధికారులు ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట కాకుండా స్థిరంగా ఒకటే మాట మాట్లాడేంత బలమైన భావజాలను కట్టుబడి ఉన్నాను.